పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి చేసిన దారుణమైన కామెంట్స్, దానికి కంటిన్యూయేషన్గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గారిపై ట్రోల్స్ చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే వర్మ గారు ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ లోకేష్ గారికి ఎన్టీఆర్ గారికి కంపారిజన్ గురించి చెబుతూ, లోకేష్ గారు టీడీపీలో చాలా క్రియాశీలకమైన పాత్ర వహిస్తున్నారని, 60 లక్షల మంది సభ్యత్వాన్ని కూడా నమోదు చేయించారని, పార్టీ కోసం కష్టపడుతున్నారని చెబుతూ, ఎన్టీఆర్ ముందు సినిమాలు వదిలేసి పార్టీలో జాయిన్ అయితే ఏదో ఒక పదవి కట్టబెడతాం అని చెప్పారు. కాగా వర్మ గారు ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోలర్స్కు మంచి స్టఫ్గా మారాయి. ఇంకేం, వారు ఎన్టీఆర్ను డిగ్రేడ్ చేస్తూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇక్కడ పోస్ట్ చేసిన ఒక విచిత్రమైన ట్వీట్ను గమనించండి. కొద్దిసేపటి క్రితమే తారక్ గారితో ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించడం జరిగింది. చర్చలో భాగంగా తారక్ గారు 2029 ఎలక్షన్స్లో పిఠాపురం 7వ వార్డు నుండి కౌన్సిలర్గా పోటీ చేయడానికి అంగీకరించారు. టీడీపీ కార్యకర్తలు అందరూ తారక్ గారికి సహకరించాలి అని కోరుకుంటున్నాను. నిజంగానే వర్మ గారు ఎన్టీఆర్తో చర్చించారా అన్నంత వాస్తవికంగా ఉన్న ఈ ట్వీట్ను చూసి కొంతమంది నమ్మితే చాలామంది నవ్వుకుంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ గారు చాలా కాలం నుండి టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి తగినంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరో ప్రక్క అనఫీషియల్గా వైఎస్ఆర్సీపీకి తన సహకారం అందిస్తూ వచ్చారనే విమర్శ టీడీపీ నాయకులు చేస్తూ వచ్చారు. బహుశా వర్మ గారు కూడా ఎన్టీఆర్పై కామెంట్స్ అందుకే చేశారేమో అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.